ఏంటి మళ్ళీ వచ్చావు? ఇంకో 10 గని పట్టుకొచ్చావేంటి? ఈ పండు పట్టుకెళ్దామని. ఓరి పట్టు నా కొడక, నా చేతులు అరటి పండు లాక్కుంటావా? పండే కాదురా, నీ చేతిలో సోడా కూడా లాక్కుని తాగేస్తాను. Very good. Now you're a real hero. బోనస్లు ఇవ్వాలి, జీతాలు పెంచాలి, కోరికలు తీర్చాలి. ఏమిటయ్యా ఇది? ఫ్యాక్టరీకి వచ్చి బుద్ధిగా పని పాటలు చేసుకోక గుంపుగా వచ్చి గొడవలేంటి? కోటేశ్వరరావు బాబు గారు ఉన్నప్పుడు మాకు ఇచ్చే బోనస్లు పెంచిన జీతాలన్నీ ఆయన పగన అయిపోయి వాటి గురించి అడగడానికి వచ్చామని గొడవ చేయడానికి రాలేదు. చూడండి, ఫ్యాక్టరీ ప్రస్తుతం నష్టంలో నడుస్తోంది. అందుకని కోటేశ్వరరావు బాబు గారి హయాంలో లాగా ఎక్స్ట్రాగా బోనస్లు జీతాలు ఇవ్వడమే కుదరదు. కానీ మాకు ఇస్తున్నట్టుగా మీరు బుక్ లో రాసుకుంటున్న సంగతి మాకు తెలుసు. నార్మల్ ఎందుకు మొయ్యాలి? వాళ్ళకి రావాల్సిన వాటి కోసం న్యాయంగా నోరు తెరిచి అడుగుతుంటే వాళ్ళు నోరు మూసుకోవాల్సిన అవసరం ఏమిటి? అసలు నీకేం తెలుసున్నాయా ఈ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నావు? నాకన్నీ తెలుసన్న విషయం నీకే తెలియదు. ఈ నెల నుంచి ఫ్యాక్టరీ విషయాలు కూడా మేడం నన్నే స్వయంగా చూసుకోమన్నారు. కాబట్టి తక్షణం వాళ్ళకి రావాల్సిన బోనస్లు జీతాలు వెంటనే ఇచ్చే ఏర్పాట్లు చూడండి. నువ్వు చెప్తే నేను ఇచ్చేయాలా? నేను ఇవ్వనయ్యా, ఇవ్వను. ఏమవుతుంది?
ఏముంది, ఈ మాటే నేను వెళ్ళి మేడం గారితో చెప్తాను. ఆవిడ చెప్పుచ్చు కొట్టమంటారు. అప్పుడు వచ్చి నేను ఆ పని చేస్తాను. ఆ? ఆ ఆ? సుబ్బయ్య, మీకు రావాల్సిన డబ్బు మీకు ఇచ్చే ఏర్పాటు నేను చూస్తాను. మీకేం భయం లేదు, వెళ్ళి పని చూసుకోండి. అలాగే బాబు గారు. పదండ్రా. ఆ? తొండ ముదిరి ఊసరవిల్లు అయినట్టుగా వీడు రోజు రోజుకి డెవలప్ అయిపోతున్నాడు. వీడిని గుప్పెట్లో పెట్టుకోవడం చాలా అవసరం. చూస్తా. మంచినీళ్లు తాగి కడుపు నింపుకోవాలని చూస్తున్నావా పార్వతి? లేదండి, దాహం వేసి. కట్టుకున్న పెళ్ళానికి పట్టెడన్నం పెట్టలేని దౌర్భాగ్యం అవుతానని నేను కల్లో కూడా అనుకోలేదు పార్వతి. 2 రోజుల నుంచి నువ్వు తినటానికి ఏమీ లేక ఆకలితో బాధపడుతున్నావని తెలుసు. నేను వెళ్ళి ఏదైనా తీసుకొస్తాను పార్వతి. ఎక్కడికని వెళ్తారు? ఎవరినైనా అడుగుతారండి? ఎక్కడికి వెళ్ళైనా సరే, ఎవరినైనా అడిగైనా సరే నీకింత అన్నం తీసుకొస్తాను పార్వతి, ఇంత అన్నం తీసుకొస్తాను. ఏమండి? మొత్తానికి వాళ్ళందరినీ ఒక ఆట ఆడించాం. అప్పుడే ఏమైంది? ఇంకా ముందుంది వాళ్ళకి ముసల పండగ. అన్నట్టు ఒకసారి లాయర్ గారింటికి పోని, ఆయనతో ఒక విషయం మాట్లాడాలి. ఏమిటి గోపి హఠాత్తుగా ఆలోచనలో పడ్డా? ఆ లాయర్ సంగతి గుర్తు రాగానే మా తాతయ్య, మా అమ్మ, మా ఊరు గుర్తొచ్చాయి. దిగులు పడకు గోపి, త్వరలోనే సమస్యలన్నీ తీరిపోయి నువ్వు నేను ఒకటవుతావు. ప్రయోజకుడైన మనవడు భార్యతో కలిసి వస్తే మీ తాతయ్య మామూలు పొంగిపోతారు. అవును, త్వరలో వెళ్ళి వాళ్ళకి ఏ కష్టం రాకుండా కళ్ళల్లో పెట్టుకు చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. త్వరలోనే వెళ్తాను. పార్వతి, పార్వతి, ఏమిటండి? ఇవిగో 3 రూపాయలకి బియ్యం, 2 రూపాయలకి సరుకులు, పైగా 5 రూపాయలు వచ్చాయి. ఇంత డబ్బు ఎక్కడదండి? ఎక్కడదంటే నాకు తెలిసిన ఆయన ఒక ఆయన 10 రూపాయలు ఇచ్చాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు పార్వతి, తొందరగా ఉంచి. ఇదిగోనండి, మీకోసం భోజనం సిద్ధంగా ఉంచాను. చిరమా, ఎక్కడిదా పార్వతి? అదే, అది ఓ పెద్దింటి ఆవిడ 10 మంది ముత్తైదులకు భోజనం పెడతానని మొక్కుకుందట. ఆవిడ నాకు ఇచ్చిన భోజనం తీసుకొచ్చాను. మీరు చేతులు కట్టుకుని రండి, భోంచేతురు గాని. వెళ్ళండి. మొత్తానికి మన ఇంట్లో ఉన్న కోతుల తోకలు కత్తిరించేసినట్టేగా. నిజమే అనుకో. నువ్వు పెట్టిన కండిషన్స్ కి కాంతావత్తయ్య చేతికి చిల్లర దొరకడం లేదు. మావయ్యకి ఫ్యాక్టరీలో తినడానికి ఏమీ దొరకడం లేదు. కాకపోతే వీటి వల్ల మనం అనుకున్నది ఎప్పుడు సాధిస్తాం? ఇలాంటి అతి తెలివి ఉన్న మోసగాళ్ళని ఎదురు దెబ్బతీస్తే మనం దెబ్బ తినొచ్చు. కనుక మెల్లమెల్లగా వాళ్ళని కార్నర్ చేసి అప్పుడు దెబ్బ కొట్టాలి. నువ్వు చెప్పింది కరెక్టే అనుకో. అయితే మన నెక్స్ట్ స్టెప్ ఏమిటి? ఏముంది, ఈ సెక్రటరీకి ఇంకొంచెం పవర్స్ ఇచ్చావనుకో, వాళ్ళు నా కాళ్ళ దగ్గరికి వచ్చే పరిస్థితి వస్తుంది. నీకు ఇంకా పవర్స్ ఇవ్వాలంటావా? నా మీద కూడా నీకు ఫుల్ పవర్ ఇచ్చేస్తానుగా. ఏం చేస్తావో చేసుకో. మేడం గారి పని చెప్పడానికి ఇంకాస్త టైం ఉంది.